లక్ష్మి, చివరి క్షణంలో బావ వచ్చి లక్ష్మిని కాపాడాడు. బావ కనుక రాకపోయింటే అది ఈ పాటికి చచ్చిపోయిండేది. లక్ష్మి, నీకేం కాలేదు కదా? అయినా నువ్వేంటి ఈ టైంలో నువ్వు గుడికి రావడం ఏంటి? అసలు ఆ ఎద్దు నిన్ను పొడవబోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నువ్వు గుడికి వెళ్తున్నట్టు కనీసం ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇలా వచ్చావు? బిహారీ గారు, మీకెవరికి చెప్పకుండా నేను గుడికి రావడం తప్పే. నన్ను క్షమించండి. కనకం, ఈ తప్పులు క్షమించడం కాదు, ఇంట్లో ఉన్న దానివి సడన్ గా గుడికి ఎందుకు వచ్చావు? అయినా ఈ చీరేంటి? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు కనకం? ఇప్పుడు నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే నీ పరిస్థితి ఏమయ్యేదని ఆలోచిస్తుంటే నాకే భయంగా ఉంది. కనకం, ఏంటి? ఏం మాట్లాడు? నా కడుపు విషయంలో అబద్ధం చెప్తున్నాను. నన్ను క్షమించండి విహారీ గారు. కనుక నేను నీతోనే మాట్లాడుతుంది. విహారీ గారు, ఈరోజు అష్టమి శుక్రవారం. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. అందుకే పూజ చేద్దామని వచ్చాను. కనకం, పరిస్థితులు ఎలా ఉన్నాయో, మనం ఎన్ని సమస్యల్ని ఫేస్ చేస్తున్నావో నీకు తెలుసు. తెలిసి కూడా ఇలా పూజ అంటూ రావడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు. విహారీ గారు, మొన్న శ్రీరామనవమి రోజు కూడా పూజల్లో అపశృతి జరిగింది. దానికి పరిహారం చెల్లించుకోవాలని ఈ పూజ చేస్తున్నాను. మన పరిస్థితులు తెలుసు విహారీ గారు, కానీ మనం ఏం చేయాలన్నా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి కదా. కనకం, ఈ పూజలవి తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి వెళ్దాం పద. విహారీ గారు, అలా అనద్దు విహారీ గారు. ఖచ్చితంగా ఈ పూజ చేయాలి. మధ్యలో ఈ పూజని విరమించడం చాలా తప్పు. దయచేసి ఒక్కసారికి నన్ను ఈ పూజ చేయనివ్వండి. మీరింటికి వెళ్ళండి. నేను పూజ అయిపోగానే వస్తాను. కనకం, ఈ సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. నిన్ను నేను ఒంటరిగా వదిలైతే వెళ్ళలేను. విహారీ గారు, మీ మాటకి ఏ రోజు నేను ఎదురు చెప్పలేదు. కానీ ఈ పూజ మాత్రం చాలా ముఖ్యం. దయచేసి ఈ పూజ అయిపోగానే నేను ఇంటికి వచ్చేస్తాను. సరే, ఈ పూజ అయ్యేంతవరకు నేను నీతోనే ఉంటాను. విహారీ గారు, మీకెందుకు శ్రమ? మీరు వెళ్ళండి, నేను వస్తాను. లేదు, నేనిక్కడ పూజ అయ్యేంతవరకు నీతోనే ఉంటాను. పద. నేను వారసుడి కోసం దోష నివారణ పూజ చేస్తున్నానని విహారీ గారికి తెలియకుండా మేనేజ్ చెయ్యాలి. పద. మా బావ సపోర్ట్తో పూజ దిగ్విజయంగా పూర్తి చేద్దామని అనుకుంటున్నావా? మొన్న స్వామి చెప్పినట్టు భక్తి శ్రద్ధలతో ఏ ఆటంకం లేకుండా సాయంత్రం లోపు నువ్వు ఈ పూజ పూర్తి చేయాలి. నేనుండగా నిన్ను పూజని ఎలా పూర్తి చేయనిస్తానే? నువ్వు పూజని పూర్తి చేసి వారసునిచ్చావంటే నా పరిస్థితి ఏంటి? నువ్వు వారసునిచ్చావని మా అత్తయ్య, ఇంట్లో నీ సపోర్టర్స్ అందరూ నిన్ను ఆకాశానికెత్తేసి అసలైన కోడల్ని చేస్తారు. అప్పుడు ఆ ఇంట్లో నా స్థానం ఏంటి? ఆ ఇంటి కోడలైనా బావ పక్కన భార్యగానైనా నేనే ఉండాలి. నేనే మా అమ్మ అరేంజ్ చేసిన వారసుని ఆ ఇంటికివ్వాలి. ఈ రోజు నీ పూజని నేను జరగనివ్వను. అమ్మవారి కోపానికి గురై శిక్ష నీకు పడుద్ది. నేను హ్యాపీ.
సుభాష్, రా అంబిక. విహారీకి ఫోన్ చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా? అతని నెంబర్ ట్రేస్ చేసాం అంబిక. బట్ వాళ్ళ ప్రజెంట్ లొకేషను అడ్రస్ ఏమీ తెలియట్లేదు. వాణ్ణి కలవాలంటే లొకేషనే ముఖ్యం కదా. అందుకే ఈ హ్యాకర్ని పిలిపించాను. హ్యాకరా? ఇతనేం చేస్తాడు? ఈ మొబైల్ అతని సిస్టంతో పేర్ అయ్యింది. దీని నుంచి ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి వాడితో ఒక్క నిమిషం మనం మాట్లాడితే వాడిని లైన్లో ఉంచితే చాలు. అతని అడ్రస్, లొకేషన్ ఈ సిస్టమ్ ద్వారా తెలిసిపోతుంది. హ, అయితే వెంటనే మాట్లాడు. వాణ్ణి మనం త్వరగా కలవాలి సుభాష్. హ్మ్. తమ్ముడు కాల్ చేయనా? ఒక్క నిమిషం అన్న. హ్మ్. ఇప్పుడు కాల్ చేయండి. హలో, హలో సార్. ఎవరు? సార్, మేము ప్రముఖ ఇండియన్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మీకు ఫోన్ చేస్తున్నాం. రియల్ ఎస్టేటా? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? సార్, మీ నెంబర్ మా లక్కీ డిప్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. నా నంబరా? నేను ఎక్కడ ఏ లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయలేదు. నా నంబర్కి ఎలా ప్రైజ్ వస్తుంది? అంటే సార్, మీరు వాడే నెట్వర్క్ నుంచి మేము నెంబర్స్ తీసుకొని లక్కీ డిప్ నిర్వహిస్తాం. నా పర్మిషన్ లేకుండా నా నెంబర్ ఎలా తీసుకుంటారు? ఏదో ఒకటి మాట్లాడు. సార్, కోప్పడకండి. మీరు గెలుచుకున్న ఫస్ట్ ప్రైజ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.